ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు నేను ఈ పరిసరాలన్నీ చూసినప్పుడు అసలు నా జీవితంలో ఇలాంటి ఒక ప్రాంతాన్ని నేను చూస్తానని అనుకోలేదు. అలాంటి ప్రాంతం చూసినా అనుకున్నాను. మరి ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ మనము ప్రాక్టికల్గా ఇవ్వగలిగితే పాఠశాలల్లో కనీసం 1000 మంది విద్యార్థులు 1000 మంది పాఠశాలలు బాగుపడతాయనేటువంటి ఆలోచన, సామాజికంగా పిల్లల్లో ఒక స్ఫూర్తిని నింపుదామనేటువంటి ఆలోచన చేసినప్పుడు లీలా మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. మాలో ఇంత స్ఫూర్తి నింపి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీ స్ఫూర్తి ద్వారా మేము పర్యావరణ పరిరక్షణ కోసం మీ యజ్ఞంలో నేను కూడా భాగమవుతాను మేడం. మరి నా అవార్డు కోసం కాకుండా నేను పాఠశాలలో పనిచేసిన పర్యావరణ హితం సంబంధించినటువంటి ఒక 3 అంశాలు మీతో పంచుకుంటాను. నేను ఈ సంవత్సరం స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. గత 24 సంవత్సరాలుగా ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. 3 పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినాను నా సర్వీస్ మొదలైనప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి. ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకు సామాజిక బాధ్యత నేర్పడం అనేది ఒక లక్ష్యం నాకు.